నైట్ అంటే లాస్ట్ మినిట్కి వచ్చారు. ముందు క్లియర్ డేట్లు ఇచ్చినా సరే ఇంకా ఆయన అనుకున్న టైంలో ఫినిష్ చేయాలని చెప్పి లిటిల్ అంటే ఎలా ఉంటుందంటే సార్ మనకి మొన్న రాజమౌళి గారు చెప్పారు, సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా అబ్బాయి ఇది ఇంక ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే అనిపిస్తుంటారు ప్రతి రైటర్కి. ఇంకా ఇంకో 2 పాటలు లేకపోతే ఇంకో 2 యాక్షన్స్‌లో ఇంకా తృప్తి ఉండదు. ఇంక మనకి ఇంకా హీరోని ఎలా చూపించాలో చెప్పి అనిపిస్తుంటది. బట్ కథకి ఏం అవసరమో దానికి ప్రాపర్‌గా డేట్స్ ఇష్యూ అనేది ఎప్పుడు జరగలేదు యాక్చువల్లీ. డబ్బింగ్ అయిపోయిందా? మార్చ్ ఫస్ట్ వీక్ అది. అన్వర్ అన్న అడిగిన క్వశ్చన్‌కి కంటిన్యూషను. అంటే షూట్ స్టార్ట్ అయ్యే ముందు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి లైక్ మీరు అన్నారు ఇందాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పారని విన్నాం. ఏంటి నిజమేనా? ఆయన షూట్‌కి ముందు పిలిచి లేదు. హీ హాస్ ఫుల్ ట్రస్ట్ ఆన్ మీ. ఏమన్నా 1, 2 డైలాగులు వచ్చినప్పుడు ఇదేంటి అని దానికి ఆయన ఏమైనా డౌట్ వస్తే అడిగేవాళ్ళు. లేదు సార్ దీని మీనింగ్ ఇది, దీని వెనక దీని ముందు ఇలా జరిగింది ఇలా ఓకే. అంతే తప్ప ఆయన రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. కళ్యాణ్ గారు డ్యాన్స్ పాటల్లో స్టెప్పులు వేయడం అన్నది చాలా రేరు. ఆయన కూడా మొహమాటంగా ఉంటుంది. ఆయన కూడా కొంచెం షై ఫీల్ అవుతుంటారు కదా! కానీ ఈ సినిమాలోకి వచ్చేసరికి పూర్తిగా ఓపెన్ అవుతుంటారు. ఈ సినిమాలో మీరు ఫస్ట్ సాంగ్‌లో కూడా పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఆయన ఏ ఎలా ఆయన కన్విన్స్ చేస్తారండి? ఈ పాటకి మీరు స్టెప్ వేయాల్సిందే, డాన్స్ చేయాల్సిందే ఫ్యాన్స్ కోసం అని? అంటే అది ఆయన ఏమంటారు, ఆయనకి సాంగ్ యొక్క అవసరం ఏంటి, సాంగ్ ఎందుకు చేయాలి, ఆ సాంగ్ మూడ్లోకి వెళ్ళాలి. అండ్ ఒక ప్రొఫెషనల్ డాన్సర్ లాగా మాస్టర్ షార్ట్ పెట్టి రెడీ సార్ 1, 2 ఇప్పుడు 1 గిలా చేయాలి 2 గిలా చేయాలంటే ఆయన గబుక్కున దానికి సింక్ ఇన్ అవ్వరు. దాని బిఫోర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే సార్ ఇగో ఈ సందర్భంలో ఈ ఎమోషన్ నుంచి ఈ సాంగ్ వస్తుంది, ఈ అమ్మాయి ఓకే చెప్పింది కాబట్టి మీరు ఆ సెలబ్రేట్ చేస్తా పిల్లానులు, ఈ అమ్మాయి నవ్వింది కాబట్టి పిల్లానులు చేసిన సాంగ్ వస్తుంది, ఈ అమ్మాయిని చూశారు ఫస్ట్ టైం ఎలా ఉంది ఆకాశం అమ్మాయి సాంగ్, దీని బిఫోర్ మీ ఎమోషన్ ఇది, దీని బిఫోర్ ఇది అని చెప్పడము ఒక సగం ఆయన కన్విన్స్ అవుతారు. మిగతాదంటారా పాత సినిమాల్లో నేను ఆయన సినిమాలన్నీ ఐప్యాడ్లో వేసుకొని చూసి నాకు ఈ మూమెంట్ ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది చాలా బాగా చేశారు, అసలు నేనే చేశాను, ఇది ఎలా చేశాను నేను ఎప్పుడు అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మిగతాదంటారా అది నాకు ఆయనకు ఉన్న మధ్య దాని ఏమంటారు, దట్ ఈస్ మై ట్రేడ్ సీక్రెట్ అనుకోవచ్చు. దేంట్లో ఎలా ఎక్సైట్ చేస్తే చాలా మీకు తెలుసు. సినిమాలో ఎన్ని పాటలు? సినిమాలో ఆయన ఒక 4 పాటలు ఉంటాయి సార్. ఒకటి బ్యాక్గ్రౌండ్ సాంగ్, మిగతా ఒకటి మాంటేజ్ సాంగ్, 2 డ్యాన్స్ నెంబర్స్, ఇంకో డ్యాన్స్ నెంబర్ యెట్ టు బి రిలీజ్డ్. ఇద్దరు హీరోయిన్స్‌తో ఒక డాన్స్ నెంబర్ ఉంటుంది. అలా అది ఎందుకు దాచారు? భయ్యా మీరు మరీ అసలు మీరు ఎలా ఉన్నారంటే ట్విట్టర్లో ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మీరు క్వశ్చన్ అంటున్నారు. అసలు మేము ఎప్పుడు చెప్పలేదు ఇద్దరు హీరోయిన్స్తో ఉంటుందని. ఓకే. ఎవరైతే అది చూడాలనుకుంటారో అది ఉందంట అని చెప్పి అతని కోరిక అబ్బాయి చెప్పేస్తుంటాడు, అతనికి చూడాలని ఉందంట అని. ఇప్పుడు ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చింది నేను చూస్తున్నాను చాలామంది ఫ్యాన్స్, పలానా డైరెక్టర్లో అసలు అల్టిమేట్ మాఫియా సినిమా లోడింగ్ అంటే వాడికి ఒక మాఫియా సినిమా చూడాలని ఉంటుంది. ఆ కోరికని అతను తట్టుకోలేక బహిర్గతం చేస్తుంటాడు. అలా ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ లేవు ఈ సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్, అంత పాపులారిటీ ఉన్న హీరోల్ని డైరెక్టర్ ఎలాగ ప్రజెంట్ చేసినా ఒక 70% వాళ్ళే స్కోర్ చేస్తారు సినిమాని. ఇంకా మిగిలింది డైరెక్టర్ తాలూకా థాటు, ఓరియంటేషన్, ఎవ్రీథింగ్ అనుకుంటాయి. బట్ ఈ సినిమా వరకు మాట్లాడితే మీరు డైరెక్టర్గా మీరు అలాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్ ఉన్న హీరో మీద మీరు డైరెక్టర్గా స్కోర్ చేయగలిగేది ఏంటండి? అంటే అది ఫస్ట్ టైము అలాంటి వైల్డ్ ఫైర్తో చేస్తాం అనుకోండి, మీరు అన్న ప్రెషర్ అది ఉంటుందేమో. నేను అది ఒక డికేడ్ బ్యాకే చేశాను నేను. ఒక వైల్డ్ ఫైర్ని ఒక డికేడ్ బ్యాకే డైరెక్ట్ చేసాం. ఆఫ్ కోర్స్. సో అప్పుడే ఇంకా చాలా భయం ఉండేది, అంత పెద్ద హీరోతో ఫస్ట్ టైం పనిచేస్తాం అని. ఇప్పుడు దాని తాలూకు ఒక రిలేషన్ అవ్వచ్చు, ఒక 10 years ఆఫ్ జర్నీ అవ్వచ్చు, ఒక డికేడ్ ఆఫ్ జర్నీ అవ్వచ్చు. నేను ఒకటి చెబితే ఈ స్క్రీన్ మీద ఎలా ఉంటుందని చెప్పి ఆయనకు ఉండే అవగాహన అవ్వచ్చు. సో ఐ వాజ్ ఎంజాయింగ్. అంటే ఆయన టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి షూటింగ్ జరిగినంత 2 నెలలు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్సే పడుకున్నాం. కానీ ఎక్కడ కూడా స్ట్రెస్ ఉండేది కాదు. ఎందుకంటే రేపు పొద్దున 8 డైలాగ్ తీస్తున్నాం, రేపు పొద్దున ఈ సాంగ్ చేస్తున్నాం, రేపు పొద్దున ఆయన వచ్చే ఈ సీన్ చేస్తున్నాం, రేపు పొద్దున ఈ అమ్మాయితో ఎంటర్టైన్మెంట్ సీన్ చేస్తున్నాం. ఈ ఎక్సైట్మెంట్, అడ్రినల్ రష్ అనేది మీరు చెప్పిన తాలూకు ఆ భయాలు అవి లేకుండా చేశారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్గా రిఫర్ చేశారు గబ్బర్ సింగ్ గురించి. బట్ గబ్బర్ సింగ్ రిలీజ్ ముందు పవన్ కళ్యాణ్ గారు వాజ్ ఇన్ జస్ట్ 10 years పీరియడ్లో ఉన్నారు. కొంచెం స్లాక్ పీరియడ్ లాగా సినిమాలు గట్టా. యూకేఎం ఒక ఫ్యాన్గా ఆయన్ని ఎక్కువ అభిమానించి ఒక డైరెక్టర్గా అతన్ని ఎలా కట్ చేయాలి, ఎంత షార్ప్గా ఉండాలి డైలాగ్, అవన్నీ కూడా మీరు మంచి షోకేసింగ్ చేశారు దానికి. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎక్కడో అసలు మల్టిప్లై అయింది ఇమేజ్. అండ్ దీని ముందు ఓజీ ఉంది, అవును, మంచి ఫిల్మ్. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగాను సార్, ఇన్ దట్ కాంటెక్స్ట్ హౌ ఛాలెంజింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ యూ?
ఛాలెంజ్ లేదండి. ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ బిఫోర్ సినిమాలు డిసప్పాయింట్ చేస్తే అప్పుడు ఛాలెంజింగ్. ఓజీ అంత బ్రహ్మాండమైన రిసెప్షన్ వచ్చిన తర్వాత ఆ ఎనర్జీలో ఉంటాం కదా మేమందరము. ఇంకా ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు అవుతాయి? ఛాలెంజ్ ఇన్ ది సెన్స్ వాట్ ది ఎడ్జ్ ఇందాక నేను మొట్టమొదటి అడిగిన ప్రశ్న అది. మీరు దీని మీద గెయిన్ చేయగలిగే ఎడ్జ్ ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు గేజ్ యువర్ క్వశ్చన్. ఐ విల్ టెల్. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు ఓజీ వచ్చింది, నెక్స్ట్ పిక్చర్ వస్తుంది, అవును. మీకు ఒక పెద్ద హిట్ ఉన్నది, హిస్టారిక్ హిట్ ఉన్నది పాస్ట్లో. ఇప్పుడు వచ్చినప్పుడు హరీష్ శంకర్ మళ్ళీ బ్రహ్మాండంగా తీసాడు అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా, అవును. దట్ ఈస్ ఆల్వేస్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ డైరెక్ట్. ఓకే. ఆ ఎడ్జ్ ఏంటని అడిగాను మిమ్మల్ని ఈ సినిమా ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నెవర్ కంపేర్. ఇప్పుడు సరే మీకు వన్ షాట్, లాంగ్ స్టోరీ షార్ట్, మీకు వన్ డైలాగ్ చెప్తాను. గబ్బర్ సింగ్ డైలాగ్. మేము మాకే పోటీ, నాకే పోటీ, నా గబ్బర్ సింగే నాకు పోటీ, దాన్ని క్రాస్ చేస్తే చాలు. ఓకే, జనరల్గా నాకే పోటీ, నాకే పోటీ. ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్ పెద్ద హిట్ లైక్ గబ్బర్ సింగ్ చేస్తే 10 years ఎందుకు పట్టింది? ఏ హీరో, ఏ డైరెక్టర్ అయినా విత్ ఇన్ 2-3 films రిపీట్ అయితే 2-3 yearsలో కాంబినేషన్ రిపీట్ అయితే మీ కాంబినేషన్ ఇంత టైం ఎందుకు పట్టింది? సార్ కళ్యాణ్ గారికి బిగినింగ్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఖుషి సినిమాకి, పులి సినిమాకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అలాగే తొలి ప్రేమకి, బాలుకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అదే అంటే ఆ హిట్ తర్వాత ఆ బిఫోర్ నా మిరపకాయ ఉండే కమిట్మెంట్స్ ఉన్నాయి, ఒక 2-3 కమిట్మెంట్స్. కళ్యాణ్ గారి సినిమా వచ్చిందని చెప్పి ఆ ప్రొడ్యూసర్లు అందరూ నాకు మీరు చేసుకురండి అని చెప్పారు చాలా కన్సర్న్తో. ఆ సినిమా అయిపోయిన తర్వాత నా కమిట్మెంట్స్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాను నేను. అండ్ బేసిక్గా ఆ తర్వాత 1-2 సార్లు ట్రై చేసినా సరే కుదరలా. ఎందుకు కుదరలే అంటే ఇంకా ఇండస్ట్రీలో మీకు తెలియదు, సెట్ అవ్వాల సినిమా. ఈ డికే జర్నీ తర్వాత మీకు ఒక బాండేజ్ ఉంటుంది కళ్యాణ్ గారికి. ఈ ఓవరాల్ ఈ ఉస్తాద్ సెట్లో మీకు జరిగిన ఎమోషనల్ బాండేజ్ ఏంటి? ఆయన ఫ్యాన్స్ గురించి ఎలా ఫీల్ అవుతారు? అంటే ఫ్యాన్స్ ఇది బాగా ఎంజాయ్ చేస్తారు, మీరు బేసిక్గా ఓ ఫ్యానే కాబట్టి ఈ కొన్ని సీన్స్ ఇవి వాళ్ళకి యాప్ట్ ఉండదు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఒకటని చెప్పొచ్చు కదా. అంటే ఏం లేదు సార్, ఓన్లీ ఫ్యాన్స్ కోసం సర్వ్ చేస్తే ఇప్పుడు మనకున్న మార్కెట్కి మనం సినిమాని ఎక్కువ మంది చూడాలన్న ప్రాసెస్లో, లేదా మనం పెట్టిన ఖర్చు కావచ్చు, ఓన్లీ ఫ్యాన్స్ వరకే సినిమా అంటే అది అంత ఎంకరేజింగ్ పాయింట్ కాదు. సో సాలిడ్ డ్రామా ఉంటుంది. శ్రీలీలతో వచ్చే సీన్స్ కానీ అవన్నీ ఒక అద్భుతమైన డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. గబ్బర్ సింగ్ కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న ఎమోషన్ సీన్స్ ఇంట్లో. గబ్బర్ సింగ్ ఒక ఫాదర్ డెత్ సీన్ ఒకటే ఉంటుంది. దీంట్లో అసలు హై వోల్టేజ్ అంటే కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్, ఈసారి పర్ఫార్మెన్స్ వదిలేకపోతే ఎందుకు అది నేను కాన్షియస్గా అంటే ఏదో ప్రమోషన్ కోసం కాదు, చూసిన తర్వాత మీరే అంటారు. కొన్ని సీన్లలో కళ్ళీళ్ళు పెట్టారు. అంటే ఎంత విజిల్స్ వేసి ఎంత గోల చేస్తామో కొన్ని సీన్లు కళ్ళెంబడి నీళ్లు పెట్టించేలా చేశారు, ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్గా. సో అది వన్ థింగ్. నెక్స్ట్ మీరేమన్నారు ఇంకా గబ్బర్ సింగ్ ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ సిచ్యువేషన్ ఒకటే చెప్తాను. ఎమోషనల్ బాండ్ అది మర్చిపోయాను. ఈ ఎమోషన్ గుర్తుపట్టాడు, ఆ ఎమోషన్ మర్చిపోయాను. మీకు ఒకటే విషయం చెప్తాను. దేక్లేంగే సాలాలో ఒక 350 మంది డ్యాన్సర్లతో ఒక షార్ట్ చేశారు ఆయన. ప్రాబ్లమ్స్ వస్తే ఆ ట్యూన్కి ఎలా అంటే ఒక హై ఎనర్జెటిక్ ట్యాప్ మూమెంట్ చేస్తున్నారు. చేయగానే ఆ మూమెంట్ చేయగానే మొత్తం డ్యాన్సర్స్ యూనిట్ దాదాపు సెట్లో 500 మంది ఉన్నారు. క్లాప్స్ కొట్టేస్తున్నారు. అంటే మిగతా జూనియర్స్ డ్యాన్సర్స్ కాకుండా అందరు కలిపి క్లాప్స్ కొట్టేసి విజిల్స్ అసలు ఫుల్. నేనేమో 1 more అడగాలని అవుతున్నా, అసలు ఈ క్లాప్స్ ఆగట్లేదు 1 నిమిషం వరకు. అది అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి సార్ 1 more సార్ అన్నాను. అంటే నేను ఇంతమంది మొత్తం సెట్ అంతా క్లాప్స్ కొడితే దేనికి 1 more అంటారు. ఓకే, ఆ దేనికిలో నాకు చిన్న హీట్ తగిలింది. దేనికి 1 more అంటున్నారు. అంటే మాస్టర్ కూడా ఓకే చెప్పాడు కదా, నీకేంటి ప్రాబ్లం కాదు సార్, మాస్టర్ మీ డ్యాన్స్ స్టెప్పే చూస్తున్నారు, నేను మీ ఎక్స్ప్రెషన్, మీ జుట్టు అన్నీ చూస్తున్నాను, మీరు అలా కొడుతున్నప్పుడు ఐ లైక్ యువర్ హెయిర్ అలాట్ అంటే ఆ జుట్టు ఇలా బౌన్స్ అవ్వాలి సార్, అది కొంచెం బౌన్స్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది, మనం కొంచెం దాన్ని అలా లైట్గా దుబ్బేసి వదిలేస్తే అది ఆటోమేటిక్ బౌన్స్ అవుతుంది, నాకు ఆ బౌన్స్ ఇష్టం సార్ అని ఇలా చూశారు. డ్యాన్స్ కావాలి, జుట్టు కావాలి, బౌన్స్ కావాలి, మామూలు డిమాండింగ్ కాదే నువ్వు. సరే 1 more అని చెప్పి దుబ్బేసి తీసుకొని పాపం మళ్ళీ ఫుల్గా చేశారనమాట. మంచి సో దిస్ కైండ్ ఆఫ్. అండ్ మొన్న ఒక వీడియోలో ఆయన ఇలా కొడుతుంటే నేను చెప్పని నవ్వగానే ఆయన కొట్టారు, అందరు చాలామంది అంటున్నారు. ఆయన ఏంటంటే ఆయన సీన్ గుర్తు చేశా. సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి ఇలా కంటి పెట్టినప్పుడు మీకు నేను ఉన్నాను, మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని చెప్పి ఆ చేతులు ఇలాగా దించాలి. నేను పాపం అప్పుడే ఒక మీటింగ్ నుంచి వచ్చారు సెట్లోకి. సో రెడీ సార్ అంటే అదే ఆయన
ఆ క్యారెక్టర్ వచ్చి మీ దగ్గరికి ఇలా దండం పెడతారు సార్, అయ్యో పెద్దవాళ్ళు అని చెప్పి మీరు ఇలాగ చేతులు అది మా అక్కడ డైలాగ్ లేదానికి జస్ట్ మా అసిస్టెంట్ అని చెప్పాడు సార్ ఇది షార్ట్ అని. నేను దూరంగా ఉన్నా. ఆయన నేను ఆల్రెడీ వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాను. ఆయన దండం పెట్టగానే ఆయనకి ఆ పొలిటికల్ మీటింగ్స్ నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు అలవాటైపోయి ఆయన దండం పెట్టగానే ఈయన కూడా ఇలా దండం పెట్టి నేను అక్కడి నుంచి నవ్వుకుంటా సార్ మీరు ఇంకా పొలిటికల్ దాంట్లో ఉన్నారు, ఈ క్యారెక్టర్ సార్ మీరు అయ్యో అని చెప్పి చెయ్యిలో పట్టుకో అయ్యో గబుక్కునే దండం పెట్టగానే ఆటోమేటిక్గా నాకు ఇలా వెళ్ళిపోతుంది పైన పెద్దవాళ్ళు కదా అనగానే నేను మొన్న అదే వీడియోలో అదే చేసి జోక్ గుర్తు చేస్తే ఆయన నవ్వుతున్నారు అనమాట. దేఖలేంగే సాలా చూసిన వాళ్ళే సాలా. అవును సార్. ఓ సాలా కోనే దేక్లింగి సాల్ అనేది అంటే ఇప్పుడు చూసుకుందాం లేరా అనే టైపు. ఆ రా అంటే పర్టికులర్ వ్యక్తి అని కాదు, ఇది జనరల్. అంటే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? సాంగ్ సిచ్యువేషన్ చాలామంది అడిగారు. సివిల్ గారు ఎవరు ఎంత పెద్ద డ్యాన్సరు, ఆ అమ్మాయి కూర్చుంటే హీరో డ్యాన్స్ చేస్తున్నారు కదా అని. సో నేను పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడాలి. సో ఒక ప్రాపర్ సిచ్యువేషన్ అంటే మీరు అందులో ఉన్న లిరిక్స్ చూస్తే నీ పెదవిలోనే ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ. అమ్మాయి ఒక చిన్న లో మూమెంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని మోటివేట్ చేస్తూ వచ్చే ఒక నెంబర్. మనకు మోటివేషన్ కో సాంగు, డ్యూయట్ కో సాంగు, మా సాంగు ఎంత ఫెసిలిటీ లేదు కాబట్టి సో అమ్మాయిని చీరప్ చేయాలి. మనం పక్కన కమాన్ రా అని చెప్పి లావుతాం చూసారా, ఆ సిచ్యువేషన్లో వచ్చేసాం. ఢిల్లీలో అంటే చాలా డాన్సింగ్ పర్ఫార్మెన్స్ మంచిది కదా, అమ్మాయి చెప్పినట్లు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ అని అడగట్లేదు, ఆ అమ్మాయి తాలూకు డాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ అమ్మాయి డ్యాన్స్ జాయిన్ అవుతాయి. జాయిన్ అవుతున్నారు ఈ వీటితో. అంటే 4 సాంగ్స్ అంటే దీంట్లో సిచ్యువేషన్స్ కుదరలేదంటారా, లేదా అంత అన్ని ఫెసిలిటీ అదే సరిగ్గా గమనిస్తే 6 సాంగ్స్ అనే సంస్కృతి పోయింది. యాక్చువల్ 2 చరణాలు, అంతకుముందు 3 చరణాలు ఉండేవి, 2 చరణాలకు వచ్చింది. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఒకటే చరణం ఉంటుంది. సో 6 పాటలు అన్న సంస్కృతి ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ డూయింగ్ దట్. నాకు మిరపకాయలనే 5 సాంగ్స్. కానీ పాటల్ని సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తిగా నా సినిమాలో మరీ 4 పాటలేనా అన్న ఇబ్బంది ఉంటుంది కదా సార్ మీరు అంటే అది పర్సెప్షన్. మళ్ళీ మీరు 4 పాటలైనా అంటున్నారు, నేను 4 పాటలు అంటున్నా. ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పెద్ద నిర్మాణ సంస్థ మైత్రి. ఇప్పుడు మీ సినిమా కూడా 2-3 ఇయర్స్ నడిచింది. వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? నవీన్ గారు, రవి గారు కానీ మైత్రి. నేను మొన్న చెప్పిన సాంగ్ లాంచ్ అప్పుడు లిటరల్గా ఈ 3 ఏళ్ళు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద పెట్టుకున్నారు. అంటే లిటరల్గా పెట్టుకుంటే వాళ్ళకు ఉన్న హైట్కి పడిపోతారు. అందుకే చాలా బ్యాలెన్స్డ్గా భుజాల మీద పెట్టుకున్నంత సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఏ రోజు కూడా ఒక 0.1 ప్రెషర్ కూడా నా దగ్గర తీసుకురాలేదు. ఇప్పుడు దేక్లెంగే చాలా సెట్స్ చూసిన సినిమా కొంచెం లేట్ అయింది, మీరు కొంచెం ప్రొడక్షన్ ఏమైనా తగ్గిస్తారా, ఆల్రెడీ మనకు చాలా లేట్ అయిపోయింది కదా అన్న టాపిక్ కానీ జనరల్గా ఎవరైనా అంటారు. ఇట్స్ కన్సర్న్, అదేం తప్పు కాదు, ప్రొడ్యూసర్ నుంచి కన్సర్న్. మైత్రికి నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే మీరు భలే అడిగారు కాబట్టి చెప్తారు. నెక్స్ట్ వచ్చే సాంగ్ మైత్రి వాళ్ళు చేసిన అన్ని సినిమాల కెరీర్లోనే బిగ్గెస్ట్ సెట్ అండి. నేనే షాక్ అయిపోయాను. ద వే ఇట్ షేప్డ్. ఫస్ట్ టైం లైటింగ్ చేయగానే అసలు నా కెరీర్లో మోస్ట్ గ్రాండియర్ సాంగ్. యాక్చువల్గా దేక్లెంగే సాలని చాలా గ్రాండియర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే సాంగ్ అసలు ఆశ్చర్యపోతుంది. ఇంకా ఆ సాంగ్ చూసినప్పుడు మీరు అనుకోవచ్చు ప్రొడ్యూసర్ సపోర్ట్ ఎంత ఉందని. ఇంకా నవీన్ గారు అయితే అసలు దాని ఏమంటారు, ఒక కుటుంబంలో అమ్మ నాన్నలో అమ్మకి ఆరామం చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటారంటారు సార్, అలాగే నవీన్ గారు ప్యాంపర్ చేస్తుంటారు. రవి గారు ఏ తప్పు చేయకుండా నిజంగా ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా గైడ్ చేస్తుంటారు. రవి గారితో మాకు ఎక్కువ ర్యాప్ ఉంటుంది కాబట్టి, రవి గారు ఎక్కువ కలుస్తుంటారు కాబట్టి వాళ్ళిద్దరుతో సినిమా చేయడం అనేది, అంటే నేను డైరెక్టర్ అయ్యాకనే వాళ్ళు ప్రొడ్యూసర్ అయ్యారు. అయినా సరే అదృష్టం నా పూర్వజం సుఖుతోండి ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉంటుంది. ఒక నా సినిమానే కాదు, దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇండస్ట్రీ డెఫినెట్లీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్. దానికి ఎక్స్టెన్షనే ఒకటి. 3 ఇయర్స్ అయింది మీ సినిమా అనౌన్స్ అయ్యి, షూటింగ్ గ్యాప్ రావటము, ఇదంతా డిపెండ్స్. ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్కి కానీ, ప్రొడక్షన్ హౌస్కి కానీ, మీకు కానీ ఒక బాండేజ్ ఉంది కాబట్టి మీరు ఎలాంటి ప్యానిక్ అవ్వలేదు. బయట ఈ సోషల్ మీడియాలో కానీ ఇంక ఈయన సినిమాలు చేయడు, ఇదే లాస్ట్ సినిమా, ఒప్పుకున్న సినిమాలన్నీ ఇంకా హంబక్కే అనే మాటలు రావటము, అటు నుంచి చాలా క్లియర్గా ఆయన ఒప్పుకున్న సినిమాలన్నీ చేస్తారు అనేది అందరికీ ఉన్న ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. ఆ టైంలో మీ పర్సెప్షన్ ఎలా ఉంది? అస్సలు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీలాంటి మిత్రులు ఎవరైనా చెప్పారు